హలో అందరికి. ఇంట్లో వాళ్ళు హెల్తీగా ఉండాలి అని రాగి పిండితో నానా రకాలు చేసినామనుకో అసలు ఎవరు తినరు. కానీ ఈ రకంగా చపాతీ చేసి పెట్టినారు అంటే అసలు తేడా కూడా తెలియదు. నార్మల్ చపాతీకి ఈ రాగి పిండితో చేసిన చపాతీకి కూడా. ఇంకా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చూసేయండి. 2 కప్పుల గోధుమ పిండిలో 1 కప్పు రాగి పిండి కలుపుకోండి. అది ఇంకా ఎంత క్వాంటిటీ అయినా సరే కొలత అయితే అంతే. 2 కప్పుల గోధుమ పిండి 1 కప్పు రాగి పిండి కరెక్ట్ గా సరిపోతుంది. ఇంకా తగినంత ఉప్పు, ఇంకా నీళ్లు కూడా వేసుకుంటూ మెత్తగా ఇలా కలుపుకొని ఒత్తి పక్కన పెట్టుకున్నారు అంటే ఒక అర్ధగంట సేపు ఖచ్చితంగా నానబెట్టినారంటే చపాతీలు బాగా పొంగుతాయి. ఇంకా లేదు, టైం లేదు అంటే కనీసం అంటే ఒక 10 నిమిషాలు అయినా సరే దాన్ని అలా వదిలేయండి. తర్వాత ఇట్లా చూస్తున్నారు కదా, ఆయిల్ తో కానీ లేకపోతే పిండితో కానీ ఎలా రుద్దుకున్నా సరే చపాతీలు అయితే చాలా బాగా పొంగుతాయి. నాకైతే ఆయిల్ తో అలవాటు కాబట్టి ఇంకా పెన్నం పైన ఏమీ ఆయిల్ వేయను, ఈ రుద్దడానికి వేసుకున్న ఆయిలే సరిపోతుంది. ఇంకా బెటర్ గా చేయాలి దీన్ని అనుకుంటే దీనిపైన ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక ఎగ్గుని ముందే మంచిగా మనం గిలకొట్టి పెట్టుకుని రెడీగా ఉంటే ఈ కాలిన చపాతీకి దాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను మీకు. చూసినారు కదా, ఇది రాగి పిండితో చేసిన చపాతీ అని అసలు తెలియకుండానే ఇది టేస్ట్ కూడా అట్లనే ఉంటది. ఉత్త రాగి పిండితోనే చపాతీ చేస్తే ఎవ్వరూ తినరు. అది 1-2 సార్లు బలవంతంగా తింటారేమో గానీ ఇష్టంగా అయితే తినరు. ఇలా అయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు అయినా సరే తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.